गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव। Forum for Truth Seekers, Satyanveshakula Brindamu, a textbook of theosophy, Divya Gnana Prabodhini, గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 36వ పాఠము 29/11/2021 సోమవారం సాయంత్రం 4:30 గంటలు.
దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బేటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము, ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందా అని గమనిస్తే ఓంకారంలో కలిసిపోయాం, ఓంకారంగా మారిపోయాం. ప్రత్యేకంగా ఫలానా చోట నుంచి అని మనం విడిగా ఉండి గమనించడానికి లేనట్టుగా దాంట్లో కలిసిపోయినట్టు అయిపోయింది. అందుకే మనకేమంటారంటే సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్. సృష్టి మొత్తానికి ప్రప్రథమముగా వచ్చిన నాదం, బిగ్ బ్యాంగ్ థియరీ అని మనం సైంటిస్టులు ఏదైతే చెప్తున్నారు అట్లాగా ప్రప్రథమ నాదం ఓ అది కేంద్రముగా ఉండి ఏమైంది, పరిధి ఈ సృష్టి మొత్తం వచ్చింది. అయితే ఆ కేంద్రంలోనే ఆగిపోలేదు, ఆ ఓం మొత్తం పరివ్యాప్తమైంది. అందుకని సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, తర్వాత ఇప్పుడు ఇదంతా చదివాం, ముగ్గురు గ్రంథకర్తలు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు.
ఇవన్నీ చదివాం. సరే, ఇంకొక విషయం కూడా చెప్పుకుని దాని గురించి వివరించుకుందాం. ప్రారంభ వాక్యము. దానికి ముందు అసలు ఏంటి చదువుతున్నాం పుస్తకం? దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1842 సంవత్సరము. సరే, 10 అధ్యాయాలుగా ఉన్నటువంటి ఈ గ్రంథంని 5 అధ్యాయాలు పూర్తి చేసుకుని 6వ అధ్యాయమైనటువంటి మరణానంతర స్థితిలో మనం ప్రస్తుతం కామలోకంలో, కామ శరీరంతో కామలోకంలో తిరుగుతున్నాం. అక్కడ విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రారంభ వాక్యం. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఇంతవరకు మనం ప్రతి సమావేశంలో కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. ఇది ఎందుకు మరలా చదువుకుంటున్నాం? ఇప్పుడు ఒక నెల, ఇంకో 2 నెలల లోపు ఈ కార్యక్రమం అయిపోతుంది, అధ్యయన కార్యక్రమం అయిపోతుంది. ఆ తర్వాత పూర్తిగా మర్చిపోతాం. కొన్నాళ్ళ పాటు అదేదో పఠనము, అధ్యయనము కార్యక్రమం జరిగింది. దివ్య జ్ఞాన ప్రబోధిని గురించి ఆ గ్రంథాన్ని పఠిస్తూ అధ్యయనము చేయటం జరిగింది. అది విన్నాము అని లీలగా గుర్తుంటుంది కొన్నాళ్ళకి. ఇక అది కూడా పూర్తిగా మర్చిపోతాం. కానీ ఇప్పుడు ఇట్లా రోజు చదువుతున్నది ఏదైతే ఉందో, 3 గ్రంథకర్తల పేర్లు, వాడు రాసినటువంటి 3 గ్రంథాలు, తర్వాత ప్రారంభ వాక్యము, ఇవి మాత్రం ఏంటంటే నిరంతరం మరలా విన్నారు కాబట్టి ఇవి మర్చిపోవడానికి అవకాశం లేకుండా ముద్ర పెట్టి, అంటే మనకేంటనమాట, తప్పిపోయిన తత్వ దర్శనము దాన్ని వెతకాలి అనిపించినప్పుడు. ఇప్పుడు అనిపించకపోవచ్చు, కొన్నాళ్ళకి మనకు అనిపిస్తుంది, ఏంటిది తప్పిపోయిందంట. ప్రస్తుతానికి అనిపించకపోవచ్చు, పర్వాలేదు. అనిపించినప్పుడు ఓహో, ఈ 3 గ్రంథకర్తలు గుర్తొస్తారు. గ్రంథకర్తలు గుర్తొస్తే వాళ్ళతో మాట్లాడడానికి ఏది, మరి వాళ్ళు లేరు ఇక్కడ. సో వాళ్ళకి బదులుగా ఏమున్నాయన్నమాట, ఇక్కడ 3 గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళు రాసిన గ్రంథాలు. ఆ 3 రాసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎదురుగా ఉన్నాయి. అప్పుడు అవి చదవటం మొదలు పెట్టంగానే మనం ఈ పఠిస్తూ అధ్యయనం చేసినటువంటి ఈ పాఠాలన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం రికలెక్ట్ అయిపోతాయి. మనం ఇవన్నీ దేంట్లో పెట్టేసాం, క్యాసెట్ లో పెట్టినట్టుగా, లేకపోతే పెన్ డ్రైవ్ లో పెట్టినట్టుగా, అది లోపల ఈ కంప్యూటర్లోనో లేకపోతే ఇంకెక్కడో పెట్టేసి ఆన్ చేసేస్తే మొత్తం అది వచ్చేస్తూ ఉంటుంది. అట్లాగా మన మెదడులో అలాగ ఉన్నాయి అవి. ఎక్కడ మర్చిపోలేదు మనం. మొత్తం చక్కగా ముద్రింపబడి ఉన్నాయి. అవన్నీ మొత్తం ఆ పుస్తకం చదువుతుంటే, దివ్య జ్ఞాన ప్రబోధిని పేజీలు తిరగేస్తున్నాం, మొత్తం చక్కగా దర్శనమిస్తూ ఉంటుంది. కొత్తగా చదివినట్టుగా ఉండదు. అలాగే టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ అట్లాగే ఉంటుంది. ద సీక్రెట్ డాక్టరైన్ అది అంతే. ఒక పుస్తకంలో ఆ సీక్రెట్ డాక్టర్ మధ్య పేజీ తీయండి, అంత చదవక్కర్లేదు, మధ్య పేజీలో ఒక వాక్యం చదవండి, మొత్తం దీనికి కనెక్షన్. ఒక వాక్యం చాలు, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఆ వాక్యంలో ఉన్న విషయం క్రమక్రమంగా వెనక్కి వెళితే ప్రారంభం, పరమాత్మ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి చిగురుటాకు ఉంది, ఒక వృక్షం, మనం చెట్లు ఉంటాయి, మనకి ఆకులు రాలిపోతుంటాయి కదా ఒక కాలంలో, మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతంలో, మనకి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతంలో ఆకులు మొత్తం చెట్టంతా ఆకులు రాలిపోయి మరలా చిగురించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఆ చిగురుటాకును చూస్తే ఎంత అందంగా ఉంటుంది. అది
వండర్ఫుల్ అని చెప్పి ఆ చిగురుటాకు ఒక్కటి మనం తీసుకుని దాన్ని చక్కగా స్పర్శిస్తూ, అంటే ఒక శిశువు యొక్క దేహం ఎలాగైతే మెత్తగా సుకుమారంగా ఉంటుందో అట్లా కాంతితో సుకుమారంగా ఉంటుంది కదా కాంతి, ఇట్లా ఈ చిగురుటాకు కూడా కాంతిని ప్రసారం చేస్తుంటుంది, వెలుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని అలాగా పట్టుకునే అలాగనుంటే అదొక్కటేనా మనకు కావాల్సింది? అదొక్కటి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రెమ్మ ఆధారంగా వచ్చింది. ఈ రెమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? కొమ్మ ఆధారంగా వచ్చింది. ఈ కొమ్మ ఎక్కడిది? కాండం యొక్క ఆధారంగా వచ్చింది. ఈ కాండం ఎక్కడిది? వేరుల యొక్క ఆధారంగా వచ్చింది. వేర్లు ఎక్కడి? ఆ ముందు విత్తనము, లేకపోతే ఆ విత్తనము, ఈ కాకులు వీటి మర్రి చెట్లన్నీ అలాగ వచ్చినాయి కదా, అవి ఊసేస్తే ఆ విత్తనాన్ని అది ఆ భూమిలోకి వెళ్ళిపోయి ఆ భూసారం దాని ద్వారా సూర్యుడి యొక్క శక్తి ద్వారా, వర్షం యొక్క నీటి ద్వారా ఆ మొక్క పెరిగింది. కాబట్టి వేర్లు కూడా, వేర్ల ద్వారా ఇప్పుడు ఈ కాండం ఇదంతా వచ్చింది. వేర్లు ఎక్కడివి? భూమికి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? వర్షము, సూర్యశక్తి, సూర్యరశ్మి. మరి సూర్యరశ్మి, సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సౌరమండలం ఎలాగ తయారైంది? అట్లాగా వెనక్కి వెళ్తే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. ఇంకా వెనక్కి వెళ్తే అమ్మవారు. ఇంకా వెనక్కి వెళ్తే అయ్యవారు. అయ్యవారులో కలిసిపోవటం, ఇంకా అయ్యవారు ప్రత్యేకంగా కనపడరు. అమ్మవారి వరకు మనకి స్పష్టంగా మనం అర్థం చేసుకోవటానికి. కాబట్టి మీరు గ్రంథంలో ఏ వాక్యం చదివినా అది అక్కడికి తీసుకెళ్తుంది మనం. అందుకని నేను ఇది మరలా చదువుతున్నాను అనమాట. ప్రస్తుతం మనం కామలోకంలో పార్థివ దేహాన్ని వదిలేసాం. కామలోకంలో కామ శరీరంతో ఉన్నాం. ఈ కామ శరీరము యొక్క ఏర్పాటు ఎలాగ ఉంది? ఇప్పుడు ఎట్లా చూస్తున్నాం అంటే మనం ఒక్కొక్కటి విడదీసి, మనకి ఎంబీబీఎస్ లో ఫస్ట్ జారంగానే, మెడిసిన్ లో జారంగానే ఫస్ట్ ఇయర్ లో ఏం చేస్తారు? అనాటమీ అండ్ ఫిజియాలజీ దాని గురించి చెప్తూ ఉంటారు, శరీర నిర్మాణం గురించి. ఆ శరీర నిర్మాణం ఎలాగ జరిగింది, ఏంటి, ఏమేమి ఉన్నాయి శరీరంలో, అవన్నీ అస్థిపంజరము, ఈ భాగాలు ఇవన్నీ అది అనాటమీ. అలాగే అది పనిచేసే విధానం ఫిజియాలజీ. ఈ విధంగా విడివిడిగా మనకి చెప్పడం చేస్తారు. మొత్తంగా కలిపి ముందే చెప్పరు. శిరస్సు నుంచి పాదం దాకా ఉన్న ఆ శవాన్ని కోసి దాంట్లో ఉన్న భాగాలు ఇలాగున్నాయి అని చెప్పి వాళ్ళకి వివరిస్తారు. మనం ఫస్ట్ ఇయర్ లో తెలుసుకుంటాం మెడిసిన్ చదువుతుంటే. అట్లాగే ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరాలు, భౌతిక శరీరం, ఎదరికి డబ్బులు, అట్లాగే కామ శరీరం, మానసిక శరీరము, కారణ శరీరము, వీటికి సంబంధించి ఎట్లాగా ఉన్న ఏర్పాటు అదంతా విడివిడిగా చెప్పుకుంటున్నాం. తర్వాత మనకి మొత్తం కలిపినప్పుడు ఎలాగొస్తుంది? ఇప్పుడు చిగురుటాకు నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం? చిగురుటాకు ఒక్కటే కాదు కదా, అక్కడ మొత్తం కలిస్తేనే పరమాత్మ నుంచి అన్ని కలిసి, అన్ని లోకాలు, అన్ని వ్యవహారాలు కలిస్తేనే ఒక్క చిగురుటాకు అలా బయటకు వచ్చింది. ఇట్లా ఒక్కటి బయటకు రావాలి అంటే మొత్తం కలవాలి. అట్లా ఇప్పుడు మనం మానవుడిగా ఈ దేహంలో ఇక్కడ తిరుగుతున్నామంటే మొత్తం ఎక్కడ బయలుదేరాం మనం? పరమాత్మ నుంచి బయలుదేరాం. మొత్తం కలిసిపోయి అన్ని లోకాలు, మనకి అంతకుముందు జరిగినటువంటి జీవ పరిణామం అన్ని వర్గుల్లో పరిణమిస్తూ అభివృద్ధి చెందుతూ చిట్ట చివరికి మానవుడిగా ఇక్కడ తిరుగుతున్నాం. ఏది పట్టుకున్నా కానీ ఇది ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ ఉంది అంటే ప్రారంభం ఉన్నట్టే అర్థం కదా. ప్రారంభం పరమాత్మ దగ్గర, పరమాత్మతో కనెక్ట్ అయిందంటే ఇప్పుడు ఓంకారాన్ని ఏమనుకున్నాం మనం? ఓంకారం మొత్తం ప్రారంభం అనుకున్నాం. ఆ ఓంకారాన్ని ఎక్కడ ప్రారంభమైందని చూస్తే మొత్తం పరివ్యాప్తమైంది అది. అట్లాగే పరమాత్మ మొత్తం పరివ్యాప్తమై ఉన్నాడు. మనం పోయిన బుధవారం నాడు ఏం చెప్పుకున్నామంటే, ఈ కామ చైతన్యం, ఈ కామ శరీరము
ఎప్పుడైతే భౌతిక దేహాన్ని, పార్థివ దేహాన్ని విడిచిపెట్టామో, దీనికి ఏదో ప్రమాదం కలిగిందని చెప్పి మనకి ముతుక అణువులు, మోటు చలనంతో ఉన్నటువంటి ముతుక అణువులు పైన ఉపరితలం మీద సర్దేసేసి తన వైపు ఎవరు రాకుండా ఉండేటట్టుగా, తను ఎక్కువ కాలం నిలబడేటట్టుగా అది ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని మోటు చలనం అంటే మనకి ఎట్లాగా తెలుస్తుంది? ఇప్పుడు ఎట్లాగుంది వాతావరణం మనకి? ఏం చలనం లేనట్టు అలాగా ఉత్సాహం ఏం లేకుండా అలాగా స్టాండ్ స్టిల్ గా ఉన్నట్టుగా ఉంది వాతావరణం. ఎందుకని? సూర్యుడు లేడు. శక్తినిచ్చే సూర్యుడు, వేడి శక్తినిచ్చే సూర్యుడు మబ్బులు మాటలు ఉంది. దాంతో మనకి వాతావరణం ఇలాగుంది. ఇది మోటు చలనం అంటే ఈ విధంగా ఉంటుంది. సూర్యుడు వచ్చేటప్పటికల్లా ఉత్సాహం పెరుగుతుంది మనకి. అది సూక్ష్మ, అది చలన వేగం పెరగటం అనమాట. చలన వేగం పెరిగేటప్పటికల్లా ద్రవ్యం ఏమో పలచనవుతుంది. అప్పుడు సూక్ష్మం కేసు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు 2 రకాల తప్పులు మనం చేసామని అంటున్నాడు. కామలోకముది కాదు, అంత మోటు ద్రవ్యము జారనిచ్చుట మొదటి తప్పు. అంటే 7వ భాగం, 6వ భాగం వీటికి సంబంధించిన మోటు అణువులన్నిటిని ఒక చోటకి చేర్చేసింది అది, ఉపరితలం మీదకి సర్దటానికి. అలా చేసేటప్పుడే అబ్బాయి అలా చేయమా కాదు, మన ఇంట్లో కూర్చున్నాము, పిల్లోడు వచ్చి టేబుల్ మీద ఒక మంచి ఖరీదైన ఫ్లవర్ వాజ్ లాంటిది ఏదో ఉంది మొత్తానికి, దాన్ని అటు ఇటు కదపటం మొదలెట్టాడు. ముందు అటు జరపడం ఇటు జరపడం చేస్తున్నాడు. అరే పిల్లోడే ఏదో ఆడుకుంటున్నాడులే కానీ అని మనం అలా నెమ్మదిగా చూస్తున్నాం, మెదలకుండా కూర్చున్నాం. ఇంకా కదిపినోడు ఆగాడా, అటు చేసి ఇటు చేసి మొత్తం కింద పడేశాడు, ముక్కలు అయిపోయింది. అదే ఇప్పుడు ఇది 2 తప్పులైనవి. ఇప్పుడు ఏమైంది? మొదటి తప్పు ఏంటి? వాడు అటు జరపడం ఇటు జరపడం చేసినప్పుడే అరే బాబు దాని జోలికి వెళ్ళమాక, అది చాలా సున్నితమైనది, తొందరగా పగిలిపోతుంది, అది నువ్వు ఆడుకునే వస్తువు కాదు, అది నువ్వు ఆడుకునే వస్తువు కాదు, ఇట్రా అని వాడికి ఇంకొక వస్తువు, ఇంకొక పని చెప్పడం కానీ, ఇంకొక రకమైన ఆటలోకి పంపించడం కానీ చేయాలి. అది చేయలేదు. చేయబోయేటప్పటికల్లా అది పగిలింది. అదే ముందు ఇది చేస్తే ఆ పగలటం అనేది జరిగేది కాదు. కాబట్టి 2 తప్పులు ఇక్కడ జరిగినాయి. అట్లాగే ఈ మోటు ద్రవ్యాన్ని ఇదన్నీ చేర్చుకుంటుంది కదా, మొత్తం పైకి తీసుకెళ్తా ఉంది ఇది. అప్పుడే ఆగు అట్లాగా మొత్తం తిరగాలి, ఇదంతా అన్ని 7 రకాల విభాగాలకి సంబంధించిన అణువులు మొత్తం తిరుగుతూ ఉండాలి. అప్పుడు కానీ నేను ఈ కామలోకం మొత్తాన్ని చూడలేను. కామలోకం మొత్తాన్ని మనం చూడగలగాలి, అక్కడున్న అందాన్ని, సౌందర్యాన్ని, అక్కడ ఉన్నటువంటి మొత్తం విషయాల్ని మనం గ్రహించగలగాలి. గ్రహించగలగాలంటే 7 విభాగాలతో ఉన్నటువంటి అణువులన్నీ అటు ఇటు తిరుగుతుండాలి. తిరుగుతుంటే కామలోకం మొత్తాన్ని చక్కగా చూడగలుగుతాం. మరి వీడేం చేస్తున్నాడు? అట్లా చూడటానికి వెళ్ళకుండా ఒక విభాగానికి సంబంధించిందే మనం చూసేటట్టుగా వీడు సర్దేస్తున్నాడు. సర్దేస్తుంటే మనం చూస్తూ ఊరుకున్నాం. దాంతో ఏమైంది? అది మొదటి తప్పు. శుభ్రంగా సర్దేశాడు. ఇంక మనకేం కనపడుతుంది? అన్ని మోటుగా ఉండేవి, ముతకగా ఉండేవి, అసహ్యకరంగా ఉండేవి, చెడుకి సంబంధించినవి అవే కనిపిస్తున్నాయి మనకి. భూలోకంలో సరే ఎట్లాగో తంటాలు పడ్డాం, ఏదో అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చాం, ఇక్కడన్నా శుభ్రంగా బాగున్నాం, మంచి చూద్దాం అనుకుంటే అంతకన్నా ఘోరంగా ఉంది ఇక్కడ. కాబట్టి మనం ఇది అయితే దీన్ని మనం ఆపలేం. ఇదేంటి? సహజంగా మనకున్నటువంటి ఇదంతా ఏంటి? లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధంగా ఇవి జరిగిపోతూ ఉంటాయి. అంతకు ముందుది చేసిన పనుల యొక్క ఫలితంగా అవి దానికి ఆటోమేటిక్గా అవి జరగాల్సిన విధంగా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వీడు కామ శరీరంలో ఈ అణువులు ఇలాగ సర్దుకోవటం అది మనకి సరైంది, అది మామూలుగా అయితే ఇక్కడే మనకి ఇక్కడ ఒక విషయం, అంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? దేహాత్మక సంబంధంగా ఉంది, జీవాత్మ చేయటం లేదు. అసలు ఇదంతా జీవాత్మ తన చేతిలోకి తీసుకుని వాడు చేయాల్సింది
వీడికి లోబడిపోయాడు. కాబట్టి జీవాత్మ అంగీకరిస్తూ ఉంది ప్రతిదాన్ని, లోయర్ నేచర్ని అంగీకరిస్తూ ఉంది. అది హయ్యర్ నేచర్కి సంబంధించింది. దాని యొక్క కర్తవ్యం ఏంటి? ఈ లోయర్గా ఉన్న దాన్ని హయ్యర్కి తీసుకువెళ్ళటం కోసం. ఆ కర్తవ్యం మర్చిపోయి దీంట్లో మునిగిపోయి బందీకృతులైపోయినట్టుగా అయిపోయింది, బంధనాల్లో ఉన్నట్టుగా. అది చెప్పినట్టుగా వింటా ఉందన్నమాట. ఇక్కడ మనం ఈ విషయం మనకి తెలిసింది కాబట్టి ఇప్పుడు మనకి ఆ పిల్లవాడు వాడు అటు ఇటు కదిపినప్పుడే మనం ఆపేసేస్తే ఆ ఫ్లవర్ వాజ్ మనకి మిగిలేది. ఆ అందంగా చక్కగా రోజు చూస్తూ ఉండేవాళ్ళం దాన్ని. ఇప్పుడు ఏమైంది? వాడిని అంగీకరించడం వల్ల, వాడినేమి మనం ఆపలేకపోవడం వల్ల ఆ ఫ్లవర్ వాజ్ పగిలిపోయింది, అందమైన వస్తువు కనపడకుండా పోయింది. కాబట్టి ఇక్కడ మనం అది కూడా సహజమైంది. అట్లాగా దానికి పగిలే టైం వచ్చింది అంటే అంతకుముందు పనుల యొక్క ఫలితంగా పగలాల్సిన అవసరం వచ్చింది. అది దాన్ని పగలగొట్టడానికి ఎవరి ద్వారా అంటే ఆ పిల్లవాడి ద్వారా, దానికి అంగీకరించాల్సింది తండ్రి ద్వారా. కాబట్టి ఆ సన్నివేశం కరెక్ట్ గా సూట్ అయింది. దాంట్లో ఏమి నేను జరిగే సంఘటన ప్రతిదీ కూడా జరగవలసిన విధంగానే జరుగుతుంటాయి. ఓకే, దాన్ని ఏమి మార్చటం కానీ ఇట్లాగా తప్పుగా జరగటం ఏమీ ఉండదు. ఖచ్చితంగా మనం గడియారం ఎట్లాగైతే సెకండ్లతో సహా మనకి ఖచ్చిత టైంను చూపిస్తూ ఉందో, ఆ క్షణం కూడా ముందుకి వెనక్కి కాకుండా, ఆ మాదిరిగా ఈ సంఘటనలన్నీ సన్నివేశాలన్నీ అలాగా జరుగుతున్నాయి. అయితే దీన్ని మనం ఆపడానికి అవకాశం ఉందా లేదా? ఇదిగో ఇది తెలియడం వల్ల మనం ఆపడానికి అవకాశం ఉంది. అందుకు తెలుసుకోవడం మనం. ఇప్పుడు ఇది పిల్లవాడు ముందే ఆపితే ఇది పగలకుండా ఉంటుంది అన్న విషయం ఒకటి మదిలో ఉంటే వెంటనే వాడిని ఆపేస్తాం. ఆపేస్తే అది పగలకుండా ఉండిపోతుంది. ఎందుకంటే వివేకం మేల్కొంది అంటే మనకి మొదట్లోనే వివేక్ అనే ఎవరో ఒక ఆయన జాయిన్ అయ్యారు. అప్పుడు అనిపించింది మనలో వివేకం మేలుకుంటే, అంటే జీవాత్మ కొంచెం సర్దుకుంటే వెంటనే దాన్ని ఆపడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆలోచన వచ్చింది కాబట్టి మనం ఇక ఆలోచన ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆలోచన వస్తుంది ఎందుకంటే అంతకుముందు చేసిన పనుల యొక్క ఇది మనల్ని ప్రేరణ ఇస్తుంటుంది. అంతకుముందు చేసిన పనుల యొక్క ఫలితాలు మనకి ప్రేరణ ఇస్తుంది నెక్స్ట్ చేసే పనులకి. ఓకే, ఆలోచన వచ్చింది, దాన్ని ఒక్క క్షణం నిలువరించి ఏంటైతే అంటే ఇప్పుడు దాన్ని ఆపించు. అది మన చేతిలో ఉంది. ఎందుకంటే జీవాత్మ వేరుగా ఉన్నాడు. ఇక్కడ దేహంతో కలిసిపోయి ఉంటేనేమో జరగవలసిన విధంగా జరిగేటట్టుగా వెళ్ళిపోతా ఉంది. ఎప్పుడైతే జీవాత్మ ఈ దేహం నుంచి విడిపడి, దేహంలో ఉన్నవాడిని నేను, దేహాన్ని బాగు చేయటానికి వచ్చాను నేను, దేహాన్ని ఆ దేహం యొక్క అణువులన్నిటినీ పరిపూర్ణం చేయటం కోసం వచ్చిన వాడిని నేను అన్నప్పుడు ఇంకా ఆలోచన అట్లాగా ఇది ఎట్లా కాదు అలా చేయాలి అని చెప్పగలిగేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అది ఎప్పుడు వస్తుంది మనకి? ఈ ఏర్పాటు మనకి తెలుస్తూ ఉంది, ఇలా జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం కనుక ఉపరితలం మీద ఆ అణువుల్ని సర్దకుండా ఉంచితే, ఆగు అంటే మనం ఈ కామలోకం మొత్తాన్ని ఆనందంగా చూసేవాడు. ఇప్పుడు కామలోకం చూడటానికి లేకుండా అయిపోయింది. ఎందుకని 7వ విభాగానికి సంబంధించిన అణువులతో కూడుకుని ఉంది. దాంట్లో నుంచే మనం చూడాలి కామలోకాన్ని. 7వ లోకానికి సంబంధించిన అణువులు అంటే, 7వ విభాగానికి సంబంధించిన అణువులు అంటే భూలోకానికి దగ్గరగా ఉంటుంది. ఈ సంగతులను తెలుసుకున్నవాడు బ్రతికి ఉన్నప్పుడు దాని ఒత్తిడికి లోబడుటకు బొత్తిగా అంగీకరించు. ఇవన్నీ ఈ సంగతులు ఎందుకు తెలుసుకోవడం మనకంటే ఒత్తిడికి లొంగకుండా ఉండడం కోసం. మనం ఒత్తిడికి ఎందుకు లొంగిపోతున్నాం? విషయం తెలియకపోతాను. అవును, అంతే కావాలా, అది అట్లాగే చేయాలి కావాలి అని చెప్పి మనం వెళ్ళిపోతున్నాం. ఒత్తిడికి తోసుకుని వెళ్ళిపోతున్నాం. అయితే ఈ ఒత్తిడిని ఆపగలిగిన శక్తి ఉంది మనకి. అది మనకి దీని ద్వారా తెలుస్తూ ఉంది.
ఆ ఒత్తిడికి లోబడుటకు బొత్తిగా అంగీకరించడు. మనం భూలోకం నుంచే మొదలు పెట్టాలి. ఎప్పుడు కామలోకానికి వెళ్ళి అక్కడ చూద్దాంలే అంటే ఇట్లాగా చేయలేము. ఇప్పుడు ఈ క్షణం నుంచే మనం ఆ ఒత్తిడికి లొంగకుండా ఉండటం. ఒత్తిడి అనేది మనకి ఫస్ట్ అసలు తెలియాలి. మన మీద ఒత్తిడి పనిచేస్తూ ఉందంటే అప్పుడు ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఆలోచిస్తాం. మన మీద ఒత్తిడి పనిచేస్తున్న విషయమే మనకి తెలియదు. వస్తున్నాయి ఆలోచనలు, అవి మనయే, మన ఆలోచన అది. కాబట్టి ఆలోచనని అమల్లో చేసేద్దాం. ఏముంది దానికి అన్నట్టుగా మనం అది ఒత్తిడి అనుకోవట్లేం. అది మన ఆలోచన, మనది అన్నట్టుగా దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాం. అట్లా కాకుండా ఇది ఒత్తిడి, మన మీద ఒత్తిడి పని చేస్తూ ఉన్నది. ఇంకోటి ఎవరన్నా మనల్ని ఆ పని చేయి అని అధికారికంగా చెప్పారనుకోండి, ఏంటో చేసేది అని ఎదిరిస్తామో లేదా? నువ్వేంటి చెప్పేది నాకు? నాకు నా ఇష్టమైతే చేస్తాను, లేకపోతే లేదు. నువ్వేంటి నాకు చెప్పేది అని అంటాం కదా మనం సాధారణంగా. ఎవడన్నా మన మీద అధికారాన్ని చలాయించాలని ప్రయత్నం చేస్తే ఒప్పుకుంటాం మనం. ఏంటి అనేది ఎదురు తిరుగుతాం కదా. ఎందుకని అవతలవాడు మన మీద అధికారం చలాయిస్తున్నాడు అన్న భావం మనలో ఏర్పడంగానే అని మనం ఎదురు తిరుగుతున్నాం. ఇక్కడ ఏమైంది? ఆ ఒత్తిడి అనే పదం లేదు మనకి. మన మీద అధికారం చలాయిస్తున్నారు ఎవరో అన్న భావన లేదు మనకి. దాంతో ఇది మనదే అనుకుంటా ముందుకెళ్తున్నాం అనమాట. ఇక్కడ దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే దీని నుంచి ఒక్క క్షణంలో బయటపడవచ్చు. ఎట్లాగైతే వాడిని ఎదిరించామో, మనల్ని అదుపు చేయాలని ఎవడైతే అనంగానే అని మనం కూడా 2 సార్లు అంటాం. నువ్వేంటి నాకు చెప్పేది అంటాం. కాబట్టి మనల్ని అదుపు చేస్తుంది ఒకటి ఆ దేహాత్మ, దేహం అణువులు. సరే దానికి అది సహజం. ఎందుకంటే అది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అన్ని వర్గుల నుంచి ఎంతో ఆ జీవ పరిణామంలో ఎన్నెన్నో మార్పులు గురవుతూ ఇప్పుడు కదా ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. అవన్నీ గుర్తులుగా ఉండిపోయినాయి. అణగారిపోయిన కోరికలతో అవి ఇప్పుడు బయట పెట్టుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది. సరే అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మనం ఇక భగవంతుడికేసి వెళ్దాం. ఇవన్నీ భగవంతుడికి సంబంధించినవిగా మనం చెప్పుకునే భగవంతుడి యొక్క ఏకత్వానుభూతులకు మనం వెళ్ళిపోదాం పద అని చెప్పి మనం చెప్పాలి. అట్లా మనల్ని చెప్పనీయకుండా అదేం చేస్తుంది అనమాట, మన మీద ఒత్తిడి కలగజేస్తుంది. ఆ ఒత్తిడి సహజం అనుకుంటున్నాం మనం. ఇది నాదే, ఈ ఆలోచన నాదే అని మన మీద వేసేసుకుంటున్నాం. మనది కాని ఆలోచనని మనది అంటే మనం జీవాత్మని గుర్తుపెట్టుకున్నాం. జీవాత్మ ఆలోచనలు కావివి. దేహానికి సంబంధించిన దేహాత్మకి సంబంధించిన ఆలోచనలు. ఈ ఆలోచనలు కామ శరీరం మీద, మానసిక శరీరం మీద ప్రభావం చూపించేటట్టుగా చేస్తుంది. అదే దాంతో వ్యక్తమయ్యేటట్టుగా. వాటిలో నుంచి వచ్చే వాటన్నిటిని మందగా మనం వేసేసుకుంటున్నాం జీవాత్మగా. ఒత్తిడికి లోబడుటకు బొత్తిగా అంగీకరించరు. ఎవరు అంగీకరించరు? ఈ సంగతులు తెలుసుకున్నవాడు. మరి ఈ అధ్యయనంలో మనం దీన్ని పఠిస్తూ అధ్యయనం చేస్తున్నాం మనం ఈ విషయాలని. ఇప్పుడు మనం ఆ ఒత్తిడికి లొంగటానికి ప్రయత్నం చేస్తామో లేదా? ఒత్తిడికి లొంగకుండా ఎదిరించడానికి, వాడికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తామో లేదా ఆలోచించండి. బొత్తిగా అంగీకరించడం. విషయం తెలిసిన తర్వాత మనం ఎందుకు చేస్తాం? ఇంకా తెలియకపోవటం వల్ల ఒత్తిడికి లొంగుతున్నాం. అది ఒత్తిడి అనుకోవట్లేము. చనిపోయిన తరువాత నా మార్పును జరుగనయ్యాడు. మనం భూలోకం నుంచే ఈ భౌతిక దేహంలో ఉన్నప్పటి నుంచే ఈ కార్యక్రమం మొదలైంది అనుకోండి. ఇంకా భౌతిక దేహం విడిచిన తర్వాత పార్థివ దేహం విడిచేసాం. ఇంకా కంట్రోల్లో తీసుకుంటాం. కామ శరీరాన్ని అస్సలు వదలం మనం. ఆగు అని అంటాం మనం. అందుచేత వాడు కామలోకము యొక్క మూతుక మోటు భాగమును మాత్రము గాక లోకమునంతను చూడగల శక్తిని ఉంచుకొను. లోకాన్నంతా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ భూలోకం యొక్క ఏడో విభాగము అంటే అత్యంత స్థూలానికి సంబంధించింది, ముతుకకి సంబంధించినవి, మోటు చలనాలకి సంబంధించినవి, వాటి వరకే మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు. అందుకే ఈ భూలోకం అంతా అసహ్యంగా కనిపిస్తుంది, అంత గందరగోళంగా కనిపిస్తూ ఉంది. రమణ మహర్షి చూసినట్టు చూడలేకపోతున్నాం మనం.
ఇప్పుడు ఆ ఒత్తిడికి లోబడకుండా కనుక ఉంటే అప్పుడు ఏమవుతుంది? కామలోకము యొక్క ముతుక మోటు భాగమును మాత్రము గాక లోకమునంతను చూడగల శక్తిని ఉంచుకున్నాను. అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? భూలోకం నుంచే వచ్చింది. భూలోకంలో ఉన్నటువంటి మొత్తాన్ని చూడగలిగే శక్తి వచ్చేస్తుంది మనకి. ఎంత సౌందర్యం, ఎంత సౌందర్యం, ఎంత సంగీతం, సంగీతం ఎక్కడికక్కడ. నీరు పైనుంచి కింద పడుతుంటే అది సంగీతం. ఒక గ్లాసులో నుంచి ఇంకో గ్లాసులోకి నీరు పోస్తుంటే ఆ శబ్దం ఒక సంగీతంగా కనిపిస్తుంది, వినపడుతుంది మనకి. అంత ఇదే అయిపోతుంది అన్నమాట. 7 విభాగాలు మనం చూడగలిగిన ఇది వచ్చేస్తుంది. ఎప్పుడు ఈ ఒత్తిడిని అంగీకరించకుండా ఉన్నప్పుడు. ఇదే అలవాటు ఇంకా కామలోకంలో కూడా వచ్చేస్తుంది. పార్థివ దేహం వదిలిన కామలోకంలో కూడా ఈ ఏర్పాటు జరగనీయకుండా ముతుక మూటు అణువుల్ని ఉపరితలం మీద సర్దనీయకుండా అలాగే ఉంచేసేటప్పటికల్లా ఇక మొత్తం కామలోకం మొత్తాన్ని ఇంకా సౌందర్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆకలి దప్పులు లేవు. మనకి నిద్ర, ఆహారం, భయం, మైథునం ఇట్లా ఇటువంటి ఏవీ లేవు అన్నమాట. శ్రమ చేయాల్సిన అవసరం లేదు. అలసిపోవటం లేదు. 24 గంటలు. ఇప్పుడు ఈ క్షణంలో ఎలా ఉన్నామో ఇంకా 10 రోజుల తర్వాత కూడా అలాగే కంటిన్యూగా ఏమాత్రం శ్రమ లేకుండా అంతటి ఆనందాన్ని అనుభవించవచ్చు మనం కామలోకం. కానీ దానికి నరకలోకం అని పేరు పెట్టాం. ఎందుకని? ఈ ఏర్పాటుకి అంగీకరించడం వల్ల, ఒత్తిడికి మనం లొంగిపోవటం వల్ల. ఇప్పుడు నరకలోకాన్నే మనం స్వర్గలోకంగా చేసుకోగలిగిన కెపాసిటీ మనకి ఇక్కడే ఉంది మనకి. ఈ ఏర్పాటు ఇట్లాగా ఉంది అని మనం ఫస్ట్ తెలుసుకుంటే అప్పుడు మనం ఒత్తిడికి లొంగుతామా, లొంగకుండా ఉంటాము. మనకి సహజంగా ఉండేది. ఎవరైనా వచ్చి మన మీద అదుపు చేయకపోతే, ఏంటి నువ్వు చెప్పేది? అవతల జరగవా, నువ్వు అవతల జరుగు, బస్సులో నువ్వు అటు జరిగి కూర్చో అని అంటే ఒప్పుకుంటాం మనం. నువ్వే వెళ్ళి కూర్చో ఆ టైప్కి వెళ్ళి, నేను ఎందుకు జరగాలి అంటాం. అట్లాగే ఇక్కడ కూడా అనమాట. అదేమో మనకు క్లియర్ గా తెలుస్తుంది. వాడు అవతల వాడు మన మీద ఒత్తిడి కలుగజేస్తున్నాడు, మనల్ని అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నాడు అన్నట్టుగా. వాడు చెప్పింది మనం ఏంటి అనేది మనకు వచ్చేస్తుంది. మరి ఇక్కడ అసలు ఒత్తిడి అనుకోవట్లా మనం, ఇది మనదే అనుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ కూడా మనం వాడు వచ్చి అడుగులు జరగంటే, ఓ ఇది నేను చెప్పిందేలే అని అనుకుని నెమ్మదిగా పక్కకు జరిగేస్తాం. ఎందుకంటే వ్యతిరేకత ఉండదు అప్పుడు. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. ఆ ఒత్తిడికి లొంగకుండా ఉండడం. ఈ పేర మనకు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సంగతులను తెలుసుకున్నవాడు బ్రతికి ఉన్నప్పుడు దాని ఒత్తిడికి లోబడుటకు బొత్తిగా అంగీకరించడు. చనిపోయిన తరువాత ఆ మార్పును జరుగనియ్యడు. అందుచేత వాడు కామలోకము యొక్క ముతుక మోటు భాగమును మాత్రము గాక లోకమునంతను చూడగల శక్తిని ఎంచుకున్నాను. కామలోకమునకును పృథ్వీలోకమునకును సామాన్య విషయములు చాలా ఉన్నవి. అక్కడ ఇక్కడ ఒకేలాగా ఉన్నట్టుగా. వాటిల్లో ఏంటంటే పృథ్వీలోకం వలె అది ఒక్కొక్కనికి ఒక్కొక్క విధముగా కనిపించు. మనం ఈ భూలోకంలోనే ఒకడు చాలా బ్రహ్మాండ సూర్యోదయం ఎంత బాగుంది అనుకుంటే ఇంకొకడు ఏడుపు ముఖంతో ఏదో చెప్పుకుంటాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది పృథ్వీలోకంలో. అట్లాగే కామలోకంలో కూడా ఒక్కనికే వాని గతి యందు ఒక్కొక్క కాలం నందు ఒక్కొక్క తీరుగా కనిపించింది. కొంతకాలంగా అయిపోయేటప్పటికల్లా బాగున్నదేమో బాగోలేదనిపిస్తుంది, బాగోలేంది బాగుంది అనిపిస్తుంది. అట్లా మారిపోతూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా కామలోకంలో కూడా అదే పద్ధతిలో ఉంటుంది అన్నమాట. అవి సామాన్య విషయాలు, అంటే అక్కడ ఇక్కడ ఒకేలాగా. అది రాగములకును అశుద్ధ సంకల్పములకును నివాసం. కామలోకం అంతా ఏంటన్నమాట? రాగములు, అశుద్ధ సంకల్పములకును నివాసం. ఆ లోకంలో రాగములు ఈ లోకమందు కంటే ఎక్కువ బలముగా ఉండదు. ఈ రాగములు, సంకల్పములు
అంటే రాగములు కామలోకానికి సంబంధించి, కామ శరీరానికి సంబంధించింది. సంకల్పములు మానసిక లోకానికి సంబంధించిన మానసిక శరీరానికి. ఈ రెండు భూలోకంలోనే ఉంటాయి. ఎందుకంటే భూలోకంలో కూడా మనం కామ శరీరంతో మానసిక శరీరంతోనే కదా తిరిగాము. మనం పార్థివ దేహం వదిలిన తర్వాత కామ శరీరం రాలేదు. పార్థివ దేహం ఉండగానే మనం ఈ భూలోకంలో సంచరిస్తుండగానే కామ శరీరము ఉంది, మానసిక శరీరము ఉంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన అంటే ఈ భౌతిక దేహం యొక్క అణువులకి నుంచి ఏవైతే ఆ అణగారిన కోరికలకి సంబంధించినవి అవన్నీ దేని ద్వారా మనకి వ్యక్తమవుతున్నాయి? కామ శరీరము ద్వారా రాగములు, మానసిక శరీరము ద్వారా సంకల్పములు. వాటి ద్వారా వ్యక్తమయ్యి ఆ సంకల్పానికి ఈ రాగము కలిసి ఈ పనిని చేయమని మనల్ని ఒత్తిడి పెడుతూ ఉంటుంది ఆ కోరికగా. ఇది చాలా బాగుంది, పద ఇది కొందాం, పద ఈ వస్తువు, అది మనకు అవసరం లేదు కానీ బాగుంది, కొందాం ఇది అనిపిస్తుంది. వాళ్ళు కొన్నారు, వాళ్ళ ఇంట్లో ఉంది అది. ఇంకా మన వాళ్ళ ఇంట్లోనే ఉండగా మన ఇంట్లో ఎందుకు ఉండకూడదు, మనం కొందాందా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ లోకంలో రాగములు ఈ లోకమందు కంటే ఎక్కువ బలముగా ఉండను. ఇప్పుడేంటి, ఇది భూలోకంలో కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. మన ఆర్థిక పరిస్థితి, మన చుట్టూ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మరి వీటికి కూడా మనం కొంత లోబడి ఉండాలి కదా. వాళ్ళదిని మనం ఒక్కడమే ముందుకు వెళ్ళటం కాదు కదా. అందుకని కొన్ని పరిమితులు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ సంకల్పాలకి రాగాలకి అంతగా అనువుగాని చోటుగా ఉంటుంది కానీ కోరిక జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ కామలోకానికి వచ్చినప్పటికల్లా ఇక కుటుంబాలు లేవు, ఇక మా ఒత్తిడి లేదు, ఆర్థిక పరిస్థితులు లేవు, ఏం లేదు, నిరామయం, మొత్తం మనదే అన్నట్టుగా ఉంటుంది. దాంతో ఏంటి, ఇక ఆ కోరికను తీర్చుకోవడానికి పరిగెత్తడం, ఇంకా తిరుగుతూ ఉండడమే ఇంకా. కాబట్టి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట అక్కడ భూలోకంలో కన్నా ఇటువంటి కోరికలు, ఇటువంటి సంకల్పాలకి తీర్చుకోవడానికి అక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ లోకంలో రాగములు ఈ లోకమందు కంటే ఎక్కువ బలముగా ఉండదు, అంటే మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట. ఒత్తిడి ఇంకా పెరుగుతుంది అనమాట. పార్థివ దేహం మీద ఉన్న ఒత్తిడి కన్నా కామ శరీరం మీద ఉన్న ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకని, ఇది కొంచెం సూక్ష్మము, ఇది కొంచెం ఇంకా మోటుగా స్థూలంగా ఉంది కాబట్టి, ఇది డెన్స్ ఫిజికల్ బాడీ కాబట్టి దీని మీద ఒత్తిడి కొంచెం తక్కువగా ఉంటుంది. సూక్ష్మానికి వెళ్ళే కొద్ది ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మనం ఘన పదార్థంగా ఉన్న వస్తువుని బాగా ఒత్తిడి పెట్టామనుకోండి, అది కొంత ఉంటుంది. అదే నీటి మీద ఒత్తిడి పెడితే ఆ కదిలింది ఎక్కువ కదులుతుంది. ఘన పదార్థం ఉంది, కొంచెం కదులుతుంది. మన యొక్క ఒత్తిడికి, మనం నెట్టిన దానికి, మనం ప్రయోగించిన బలానికి అది కొంచెం కదులుతుంది. అదే సూక్ష్మ పదార్థం అంటే ద్రవ్యం, మన ద్రవ పదార్థాలు లాంటివి ఉన్నాయనుకోండి, వెంటనే ఎక్కువ దూరం వెళ్ళిపోతాయి. అందుకని అట్లా సూక్ష్మంగా ఉండేది ఏదైతే ఉందో కామ శరీరము భౌతిక శరీరం కన్నా సూక్ష్మము కాబట్టి అది కొంచెం ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట, ఎక్కువ బలముగా ఉండదు. రాగములు భూలోకంలో కన్నా రాగములు కామలోకంలో ఎక్కువ బలముగా ఉండదు. మనుషుడు మేలుకొని ఉన్నప్పుడు వాని రాగములలోనే ఆ మృదుతర భాగమును ఎంత మాత్రము మనుషుడు మేలుకొని ఉన్నప్పుడు వాని రాగములలోని ఆ మృదుతర భాగమును ఎంత మాత్రము చూడజాలదు. దాని బలము మెదడు నందలి స్థూల పార్థివ ద్రవ్యమునందు చలనము కలిగించడంలో వ్యయము. ఇప్పుడు మన కామలోకంలో ఉన్నాం అనుకోండి, ఇంకా ఈ మనకి పార్థివ లోకం, మనం స్థూల జగత్తులో ఉన్నప్పుడు ఏంటి, భూలోకంలో ఉన్నప్పుడు మనం అది వ్యక్తం అవ్వాలంటే ఏం చేయాలి, మన యొక్క బ్రెయిన్ లో ఉన్నటువంటి వాటిని కదపాలి. మెదడు నందలి స్థూల పార్థివ ద్రవ్యమునందు చలనము కలిగించాలి. ఆ కలిగించడంలో కొంత వ్యయం అయిపోతుంది. అంటే ఆ వచ్చిన రాగము, కోరిక, సంకల్పము
చాలా వరకు వ్యయం అయిపోతుంది అనమాట. అంటే స్థూలానికి తీసుకొచ్చేటప్పుడు కల్లా అది మెదడులోని కణాలని, అణువుల్ని అది చలింప చేయాలి. చలింప చేసి అక్కడి నుంచి కదా మనకి ఆర్డర్ వచ్చేది మనకి. కాబట్టి దాంట్లో కొంత తగ్గిపోతుంది. అంటే ఆ తీవ్రత తగ్గుతుంది. ఇక్కడ కామలోకానికి వచ్చినప్పటికల్లా ఇంకా అట్లా లేదు కదా. ఆ వ్యయం ఆగిపోవటం లేదు. నేరుగా మనకి ఈ కామలోకానికి సంబంధించిన సంకల్పము, రాగము ఒక్కసారిగా ఎక్కువ శక్తితో పనిచేయడానికి వీలుంటుందన్నమాట. ఆ వ్యయమయ్యేది స్థూల పార్థివ దేహం యొక్క మెదడులో కణాలని కదపాల్సిన అవసరం ఇక్కడ లేదు కాబట్టి ఆ వ్యయం అయ్యే శక్తి కూడా ఇక్కడ మిగిలిపోయింది. కాబట్టి ఎక్కువగా అందుకని రాగాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇక్కడ భూలోకం మీద మనం ఒక సూదిని నిశ్శబ్దంగా ఉంది అక్కడ, సూదిని నేల మీద పడింది అనుకోండి, సూది ఒక శబ్దం వస్తుంది. కానీ అదే అక్కడ వచ్చేటప్పుడు కల్లా కామలోకంలో ఒక ఇది పేలిపోయినట్టుగా, ఇది ఒక టపాకాయ పేలినట్టుగా, లేకపోతే ఒక బాంబు పేలినట్టుగా అంత పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. అదే సౌండ్ అంత పెద్దగా వినపడుతుంది అక్కడ. ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ లేదు అక్కడ. స్థూల లోకంలో ఎక్కడికక్కడ రెస్ట్రిక్షన్. అందుకని మన యొక్క రాగాలు, సంకల్పాలు మరింత తీవ్రం అవుతాయి అన్నమాట అక్కడ. అడ్డంకి లేదు ఇంకా. దానికి తోడు ఇది మూట అణువులన్నిటినీ మన ఉపరితలం మీద సర్దేసేసింది. అంతే ఇంకా అక్కడ ఎక్కువ అయిపోతాయని చెప్పి అదొకటి. మనుషుడు మేలుకొని ఉన్నప్పుడు వాని రాగములలోని ఆ పృథుతర భాగమును ఎంత మాత్రము చూడదాలు. దాని బలము మెదడు నందలి స్థూల పార్థివ ద్రవ్యమునందు చలనము కలిగించుటలో వ్యయమగును. కామలోకము యొక్క కామ శరీరము యొక్క పృథుతర భాగం ఉంది కదా, 7వ భాగము, దాన్ని మనం చూడలేము. ఎందుకని వ్యయమైపోతా ఉంది ఇక్కడ. అందుచేత ఇక్కడ ఎవడైనా ననురాగమును చూపినడలా తగ్గిన పని, అంటే స్థూల ద్రవ్యమును చెలింప చేయుట ఎంతయునైన తరువాత మిగిలిన దానినే చూచెదము గాని దానినంతను చూడలేము. అనురాగము ఎలాగ వచ్చింది మనకి? అది అవన్నీ మనకి వెనక మొత్తం వ్యయమైపోయి ఇక ఆ మాటలే మనకి తెలుస్తుంది అనమాట. అనురాగం చూపామంటే అర్థం ఏంటి? ఇక్కడ భూలోకంలో ఒక మాటలు, ఎలా ఏంటి, ఎలాగున్నావు, బాగున్నావా, ఏంటి, ఎట్లాగున్నాయి నీ పరిస్థితులు ఏంటి అని మనం చక్కగా వాళ్ళని పలకరిస్తూ ఉంటాం. ఈ పలకరింపులు ఈ వైఖరి వాక్కుతోనే వచ్చేస్తుంది అనమాట. ఆ వెనక ఉన్నటువంటి ఆ రాగాన్ని, ఆ కామ శరీరానికి సంబంధించిన అణువుల్ని అవి చూడలేము. కనుక రాగములు పృథ్వీలోకంలో కంటే కామలోకంలో చాలా ఎక్కువ గొప్పవిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి ఇక వైఖరి వాక్కు లేదు, ఇక్కడ వాక్కులు లేవు. అంటే కామలోకంలోకి వచ్చేటప్పటికల్లా శరీరం లేదు, భౌతిక శరీరము. భౌతిక శరీరం లేదు కాబట్టి పంచేంద్రియాలు లేవు. ఇవన్నీ లేకుండా ఉండటం వల్ల అన్ని స్పర్శ మాత్రంతోనే, ఆ స్పర్శ కూడా మనకి స్పందించడం ఎలా స్పందిస్తుంది? తన యొక్క చలన వేగానికి తగినటువంటి చలన వేగం ఉన్న ఏవైతే ఉంటాయో వాటితో అది కలిసి స్పందిస్తూ ఉంటుంది అనమాట. కనుక రాగములు పృథ్వీలోకంలో కంటే కామలోకంలో చాలా ఎక్కువ గొప్పవిగా ఉండదు. వానిని స్వాధీనంలో నుంచుకున్న ఎడల అవి ఉత్తమ సంకల్పములకు అడ్డురావు. ఈ రాగాలన్నీ ఏంటనమాట, లోయర్ నేచర్ కి సంబంధించినవి. అయితే మనం ఇవి ఈ విధంగా మనకి ఉపరితలం మీద 7వ విభాగానికి సంబంధించిన అణువుల్ని సర్దనీయకుండా చేస్తే, ఆ ఏర్పాటుని మనం ఆపితే అప్పుడేమవుతుంది, మనం అన్ని చూడగలుగుతాం. వానిని స్వాధీనంలో నుంచుకున్న ఎడల అవి ఉత్తమ సంకల్పంలో అడ్డురావు. ఉత్తమ సంకల్పాలంటే మరి మనసు నుంచి రావాలి అవి. ఆ మనసు నుంచి మళ్ళీ ఈ యొక్క కామ శరీరానికి సంబంధించినటువంటి ఉత్తమ, అంటే ఆ 3 విభాగాలు ఏదైతే ఉందో, మొదటి 3 విభాగాలు అవేంటంటే సూక్ష్మంగా ఉండి, ఇంకా ఎక్కువ సూక్ష్మంగా ఉండి ఉత్తమానికి సంబంధించింది, ఉత్తమ రాగాలకి సంబంధించిందిగా ఉంటుంది. అప్పుడు ఉత్తమ సంకల్పము, ఈ ఉత్తమ రాగము కలిసి ఒక చక్కటి ఆలోచనగా బయటకు వస్తుంది అనమాట. వాటికి ఏమీ అడ్డు రాదు ఇక్కడ. అదే సర్దేసేస్తే ఇంకా అవి లోపల ఉండిపోతే బయటకి ఏమీ రావద్దు. కనుక పృథ్వీలోకంలో వలె కామలోకంలో కూడా మనుష్యుడు చదువుకునుటతోను
పరోపకారముతోనూ గడిపవచ్చు. లేక తన కాలము వ్యర్థం పుచ్చుతూ నిటునటు పని లేక తిరుగుచుండవచ్చు. ఈ 2 పనులు చేయొచ్చు మనం అక్కడ. ఎందుకంటే అక్కడేమో మనం సంపాదించాల్సిన అవసరం లేదు, విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆకలి దప్పులు లేవు. కాబట్టి అక్కడ ఏంటి, మనం ఎక్కువ విషయాలకి మనం అంతకుముందు ఏదైతే మనం అది చూస్తే బాగుండు, ఇది చూస్తే బాగుండు అనుకున్నాం. హిమాలయ పర్వతాలు చూస్తే బాగుండు, లేకపోతే స్విట్జర్లాండ్ లో ఆల్ప్స్ పర్వతాలు బాగున్నాయంట, అవి చూస్తే బాగుండు. ఇలా ఏవేవో ఉన్నాయి భూలోకంలో మనం నివసించినప్పుడు. అవి తీరటానికి మనకున్న పరిమితులకు లోబడి అవి తీర్చుకోలేకపోయాం. ఇప్పుడు అవన్నీ చూడటానికి కానీ, అలాగే లైబ్రరీస్, అత్యుత్తమమైన లైబ్రరీలు ఉన్నాయి స్థూల లోకంలో, వాటికి వెళ్ళలేకపోయాం. మనం వెళ్ళాలని ఉంది కానీ అవకాశం కలగల మనకి. ఇప్పుడు ఆ లైబ్రరీలోకి యథేచ్ఛగా సంచరించవచ్చు. వాళ్ళు లైబ్రరీ క్లోజ్ చేసామంటే దానికి పనిచేయ వేళలు ఉంటాయి, ఉదయం నుంచి సాయంత్రం, తర్వాత క్లోజ్ చేస్తారు. మనకి క్లోజింగ్ లేదు, ఇంకా అర్ధరాత్రి అయినా వెళ్ళి చదువుకోవచ్చు, వాటిని తిప్పుతూ ఉండొచ్చు. అట్లా అవకాశం ఉంది మనకి. ఇవన్నీ ఎప్పుడు ఆ పైన మోటు ద్రవ్యాన్ని చేర్చకుండా ఉంటే. అదే మోటు ద్రవ్యం చేరిపోతే ఇంక ఇవేం లేవు, అన్నీ విషాద గీతాలే, ఇక మనకి దేవదాసులాగా అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఈ 2 విషయాలు కూడా మన చేతుల్లో ఉంది. ఈ సంగతులు తెలుసుకున్నవాడేమో వీటికి అడ్డుపడి అట్లాగా జార్చనీయకుండా అడుగుల్ని వాటిని ఆపగలుగుతాడు. ఆపగలిగేటప్పుడు కల్లా మనం స్థూల లోకంలో కన్నా బ్రహ్మాండంగా మనం అక్కడ ఆనందాన్ని అనుభవించవచ్చు. అంటే కామలోకంలో కూడా మనం ఎట్లా గడపచ్చు అనమాట, చదువుకుంటతో, పరోపకారముతో గడిపవచ్చు. లేక తన కాలము వ్యర్థ పుచ్చుచూ నిటూనటు పని లేక తిరుగుచుండవచ్చు. ఈ 2 కూడా ఇప్పుడు మనకి ఈ సంగతులు తెలిసినాయి కాబట్టి మనం ఇప్పటి నుంచే దీనికి సంబంధించి ఏర్పాటు చూసుకుంటే కామలోకంలో బ్రహ్మాండంగా ఉండొచ్చు. మనకి పరోపకారం ఇక్కడే కాదు, అక్కడ కూడా మనకి పరోపకారాన్ని చేయడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఈ కామలోకం ఎక్కడ ఉంది మనకి అని అంటే, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, కామలోకాలు, లోకాలన్నీ, శరీరాలు, ఇవన్నీ కూడా ఒక్క చోటే. మనం భూలోకానికి సంబంధించి మాత్రమే మనకి ప్రస్తుతం ప్రజ్ఞ ఉంది కాబట్టి ఈ భూలోకం ఒక్కటే ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ప్రజ్ఞ వికాసం జరిగినప్పుడు అన్ని లోకాలు ఇప్పుడు వీళ్ళందరికీ కనిపించినాయి. లెడ్ బేటర్ కి, అన్బిసెంట్ కి ఈ భూలోకము, ఎదరెక్ డబ్బులు, తర్వాత కామ శరీరము, మానసిక శరీరము, కారణ శరీరము, అవన్నీ కనిపించినాయి వాళ్ళకి. అవి ఎక్కడెక్కడో లేవు, ఈ మొత్తంగా కలిపి ఉన్నాం, మనం కలిసిపోయి ఉన్నాం. ఒక చిగురుటాకు ఎట్లాగైతే పరమాత్మతో కలిసిపోయి ఉందో, ఎక్కడ కనెక్షన్ కట్ అయిందో ఎక్కడన్నా దానికి ఎక్కడా లేదు. మొత్తంగా అట్లా ఏ అణువు తీసుకున్నా సరే మొత్తంగా ఉంటుంది. చిట్ట చివరిది ఇది. దీన్ని చూస్తూ మనం దాన్ని చూడాలన్నమాట. అందుకే మనం అర్జునుడు మత్స్యాంతరాన్ని కొట్టడం, ప్రతిబింబాన్ని చూస్తూ అసలైన దాన్ని కొట్టడం. ఇదేంటనమాట, ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ అంటే అది ప్రతిబింబం. దాని యొక్క అసలైన బింబం ఎవరు? పరమాత్మ. పరమాత్మే ఇన్ని రూపాలుగా దిగొచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం కామలోకంలో సుఖశాంతులతో ఉండటమా, చదువుకుంటా పరోపకారం చేస్తూ ఆనందంగా గడపటమా, లేకపోతే కాలము వ్యర్థపుచ్చుతూ ఇటునట్టు పని లేక తిరుగుచుండవచ్చును. అట్లాగే అన్ని ఘోరాలే కనిపిస్తుంటాయి మనకి, విషాదాలే తెలుస్తుంటాయి. విషాదము, దుఃఖము ఇవే తెలుస్తుంటాయి మనకి. అలాగా గడిపేయటం ఆ కామలోకంలో. అది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. మనం ఎట్లాగా చేస్తే బాగుంటుంది. ఎలా చేయాలంటే ఇదిగో ఈ ఏర్పాటు చేయకుండా చూసుకోవాలి మనం. ఈ ఏర్పాటు చేయకుండా చూసుకోవాలంటే మనం ఇక్కడి నుంచే సర్వీస్ అనేది మొదలెట్టాలి. సర్వీస్ అంటే మళ్ళీ మనం చేస్తున్న పనులే. మనం ఇంకొకటి ఏదో సర్వీస్ అంటే ఇంక వేరే పనులు ఏవో చేయాలనుకోవటం కాదు. మనం
రోజువారీగా చేస్తున్న పనులే. నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఇతరుల కోసమే కదా మనం పని చేస్తున్నాం. నేను మీకు పాఠం చెప్తున్నాను. ఈ గంట సేపు మరి ఎంత కష్టపడి చెప్తున్నాను. ఇది మీకు సేవ చేయటం అని అనుకుంటే ఎంత సంతృప్తిగా ఉంటుంది నాకు. ఇంత శ్రమ ఏముండదు. శ్రమ లేదు ఇక. ఎంతో ఆనందంగా ఉంటుంది. వాళ్ళకి నాకు తెలిసిన విషయాలు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకు మేలుకొన్నవి వాళ్ళలో కూడా మేలుకొనాలి. అందుకని వాళ్ళకి ఇవి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇదే ఇంతే ఇక. ఇదే సేవ అంటే ఇంకేం లేదు. జరిగే పనులన్నీ సేవే. దాన్ని భావంలో మార్పు తెచ్చుకోవటమే. ఇదే ఇదే ఐడియాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా కామలోకంలో కూడా కామ శరీరంతో మనం వ్యవహరించేటప్పుడు ఇవే జరిగిపోతాయి. బ్రహ్మాండం ఆనందంగా ఉండొచ్చు. అది పరోపకారంతో గడపచ్చు అక్కడ కూడా. ఇంకా కామ శరీరాన్ని గురించి ఇంకా విషయాలు కొన్ని రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్న సోదరులందరికీ ధన్యవాదములు. మనమందరము ఇప్పటి నుంచే ఆనందంగా జీవించడానికి, ఆ ఒత్తిడికి లొంగకుండా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కామలోకంలో ఆ ప్రయత్నంగా ఇదే కొనసాగింపు అవుతుంది. Thank you, sir. ఇది